ప్రత్యక్షమైతావో లేదా చెప్పుకున్నాడు. అవును ఆయన, నేను ఆయన కూడా ఆయన పాపం జీవనం చేస్తున్నాడు, అక్కడ పోయి నేను ప్రత్యక్షమైతాను, ఆయన కూడా కోరికలు ఉన్నాయి, ఆయన కోరికలు తీరుస్తాను అన్నాడట. అయితే స్వామి మొదట ఆయన ప్రత్యక్షమై ఆయన కనబడి ఆయన ఏమడుగుతాడో చెప్పు అన్నాడు. ఆయన ఏమడుగుతాడు, ఎందుకురా నువ్వు చెప్పు, నువ్వు నీకేం కావాలో నేను ఇప్పుడు వచ్చినా కదా చెప్పు అన్నాడట. లేదు ఫస్ట్ పోయి అక్కడ పోయిరాపో అన్నాడు. సరే ఇంక ఈవిడ ఎట్లా చెప్పాడని వాడు అడ్డుపోయాడట. అడ్డుపోయి ఆయన దగ్గర ప్రత్యక్షమై ఏం కావాలన్నా అంటే, స్వామి నువ్వు అక్కడికి పోయి వచ్చినావని మళ్ళీ ఆయన అడిగాడట. అంటే ఏంటో మీరు ఇద్దరు ఇట్లా పోటీ పెడుతున్నారు, నేను అక్కడికి పోయి వచ్చాను. ఆయన ఏం చెప్పాడంటే, ఫస్ట్ నీ దగ్గర పోయి కనుక్కొని నీకు వరాలు ఇచ్చేసి రాబో అని చెప్పినాడు. ఇదేంటి ఇద్దరు పోటీ అనమాట, ఒకరికి మించి ఒకరు పోటీ. అట్లంతా కుదరదు, మీరు ఏదో ఒకటి చెప్పండి, నువ్వు చెప్పకపోతే నేను మాయమైపోతాను అన్నాడు. లేదు స్వామి, ఆయన ఏం అడిగితే నాకు అది డబుల్ ఇచ్చేసేయి అన్నాడు. ఆయన ఏమడిగితే దానికి డబుల్ ఇచ్చేసేయి అన్నాడు. తదాస్తు అన్నాడట. మళ్ళీ ఎన్నికి పోయినాడు మొదటి రెండింటికి. ఏం స్వామి ఏమడిగాడు అన్నాడు. ఏమడిగాడంటే, ఏం లేదురా, నీకు ఏం వరం ఇస్తే అది నాకు డబుల్ ఇచ్చేయమని అడిగాడు, మరి ఏం చేయాలా, నీవేమో కోరుకో అన్నాడు కదా. వీడు టపీమని ఏమడిగాడు తెలుసా, అయితే నాకు ఒక కన్ను తీసేసి అన్నాడు. డబుల్ ఏమైతుంది, వాడికి 2 గంటలు పోతే నేను ఒక కన్ను ఏదైనా బతుకున్నాను వాడు. అంటే ఎలా తయారైంది చూడండి. ఇలాంటి పరిణామాలతో మనం అందరూ జీవితాన్ని సాగిస్తున్నాం. దేవుణ్ణి కూడా మనము ఇలానే వాడుకుంటున్నాం. ఒక కన్ను ఇస్తే వాడికి 2 తీసేస్తాడని చెప్పి ఒక కన్ను తీసేయమన్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు మన మనస్సు, వస్త్రాలతో మనసు చేంజ్ కాదు. మనసు తెల్లగా, మనం ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటేనే లోపల తెల్లగా ఉంటుందా, మనసు నల్లగుంటే ఏం ప్రయోజనం? ఇక్కడ ఎంతసేపు విభూతి పెట్టి ఇక్కడ వైట్ గా విభూతి పెట్టేసి లోపలంతా చెడ్డతలుంటే ఏం ప్రయోజనం? ఎవరిని మోసం చేస్తున్నాం? మనమే మోసం చేసుకుంటాం. దేవుడిని ఎవరు మోసం చేయలేదు. ఆయన అంతర్యామి. ఈరోజు మనం ప్రార్థన ఎక్కడ చేస్తున్నాం? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. లోపల దేవుడు ఉన్నాడని ఒక నమ్మకంతోనే కదా లోపలనే స్వామి వెంకట స్వామి దగ్గర పోయి స్వామి మమ్మల్ని కాపాడని మైక్ లో చెప్తున్నామా? లేదు, లోపల చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు అంతర్యామిని. కాబట్టి మన ఎలాంటి ఆలోచనలైనా కానీ దేవునికి తెలుస్తాయి. కాబట్టి అది మనం ఎప్పుడు కూడా మరవరాదు. మనం బయటికి ఎంత షో పుటప్ చేసినా, ఎంత తెల్ల డ్రెస్సులు వేసి పెట్టి అన్ని వేసినా ప్రయోజనం లేదు. మనస్సు నల్లగా ఉందంటే భగవంతునికి తెలుసు. మనట్ల వాళ్ళని ఒకరికొకరు మనం మోసం చేసుకోవచ్చు, కానీ భగవంతుడికి అన్ని తెలుసు. దానికి పరివసనాలు, దానికి మన కర్మానుసరమే అన్ని జరుగుతున్నాయి. కాబట్టి మనసును పరిశుద్ధం చేసుకోవాలి, మనసును మంచిగా చేసుకోవాలి. అప్పుడే అన్ని కూడా. ఒకసారి మేమంతా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఒక అబ్బాయి స్వామికి లెటర్ రాశాడు. అంటే స్వామికి అప్పుడు అందరూ తమ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి లెటర్ రాస్తే స్వామి తీసుకునేవారు. సో ఒక అబ్బాయికి అంత ఎడ్యుకేషన్ అయిపోయినాక ఒక లెటర్ రాసి ఇచ్చాడు. ఏంటి ఆ లెటర్ అంటే, ఏదో నాకు ఉద్యోగం లేదు, నాకు కొంచెం సాయం చేయాలో, మీ బ్లెస్సింగ్స్ కావాలని ఏదో పాపం ఉద్యోగం రాసిస్తే మేమంతా అక్కడ కూర్చున్నప్పుడు స్వామి ఆ లెటర్ తీసుకోం. మీ స్నేహితుడు బయట లెటర్ ఇచ్చాడు, బయట ఉన్నాడు. లెటర్ తీసుకొని చదువుతున్నాడు. లెటర్గా చదువుతుంది. స్వామి చదువుతూ గట్టిగా ఏం రాశాడు చూడండి, మీ స్నేహితుడు చెప్పి చదువుతూ, స్వామి నాకు ఉద్యోగం లేదు, నాకు మీరు ఉద్యోగం ఇప్పించాలి, మీరు నాకు బ్లెస్సింగ్ ఇప్పించాలి, ఇంత టైంలో ఇప్పించాలి, మీరు ఇవ్వకపోతే నేను చెరువులో దుంకి చచ్చిపోతాను అని ఇట్లంతా స్వామి చదువుతున్నారు. చదివితే చదివేసి పెట్టుకున్నారు, పక్కన పెట్టేస్తే మళ్ళా టైం అయితే మేము బయట తిరుగుతున్నప్పుడు అబ్బాయి కాబట్టి ఏం రాదు, బుద్ధిగింది లేదా, ఇంట్లో రాస్తాను, నేను చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాను. ఏంటంటే, అయ్యో రామ, నేను ఎప్పుడూ చెప్పలే లేదు, రాయలే లేదట్లా అన్నాడు. ఇదేంటి స్వామి అట్లా తెలియలే అంటే, స్వామి వీడు రాసిందంటే ఏం అట్లేం చెప్పలేదు, నేను చెరువులు దుంకుతా చచ్చిపోతానని నేను రాసింది. ఇదంతా చెప్తే వాడి కన్నీకి ఎందుకంటే వాడు అనుకున్నాడంట నేను చచ్చిపోతాను నువ్వు చేయకపోతేనే అనుకున్నాడంతే. బట్ రాసినప్పుడు మాత్రం వాడు రాయలేదు. బట్ స్వామికి లెటర్ ఇచ్చినప్పుడు ఆయన మొత్తం ఇట్లనే తెలిపారు. వాడు ఏమేమి అనుకున్నాడు అవన్నీ తెలిపారు. వాడు అయ్యో నేను రాయలేదు కదా, నేను మామూలుగా అట్లేం రాయలేదు, స్వామి మీరు నాకు దయచేయండి, నాకు ఎవరు లేదు, మీడియా సర్వస్వం, నన్ను కాపాడండి, నాకు ఉద్యోగం ఇప్పించండి, నేను రాసుకున్నాను, నేను ఎప్పుడు చెప్పలేదని అప్పుడు గుర్తు చేసుకొని, లేదు నా పరిస్థితి బాగలేదు, విరిగిన నాకు ఉద్యోగం ఈ టైంలో లేకపోతే నేను ఈ చెరువులో దుఃఖాన్ని చచ్చిపోతానని అనుకోని మళ్ళీ రాయలేదు అని అన్నాడు. అంటే మన మనసులో ఏముందో
దేవునికి అన్ని ముందుగానే తెలుసు కాబట్టి ఆయన అలా చదివేసి పక్కన పెట్టారు. అడిగితే వాడు చెప్పిన మాట ఇలా స్వామి యొక్క వారి యొక్క మహిమలు చెప్పేది. మీ తెలంగాణ నుంచి ఇంకొక అబ్బాయి నాతో క్లాస్లో చదివేవాడు. ఒకసారి అంతా కూర్చొన్నప్పుడు ఏం చేస్తారు అంతా ఏం చేస్తారు అన్నారు. ఏం చేస్తారు అంటే అందరూ చెప్తున్నారు, అందరూ ఏ స్వామి మీ దగ్గర ఉంటాం, మీ పాదాల దగ్గర ఉంటాం, మీ సర్వ మీకోసమే సేవ చేస్తుంటే అవన్నీ వద్దు షో చెప్పాలండి. మీ ఉద్యోగం చేయండి, మీ తల్లిదండ్రులు ఉంటే ఇక్కడ వచ్చి భజన చేయమని చెప్పారా, మిమ్మల్ని ఎంబీఏ చదివించింది ఎందుకు, మీరు మీరు చదువుకొని వాళ్ళందరికీ బాగా సపోర్ట్ చేయాలి, సంపాదించి బాగా చూసుకోవాలి అని స్వామి చెప్తున్నారు. ఒక తెలంగాణ అబ్బాయిని లండన్ పోతావా అన్నారు. ఇంకే లండన్ పోతావా అన్నారు. వాడికి ఆలోచనే లేదు లండన్ పోవాలని, వాళ్ళకి ఆ స్థితి కూడా లేదు ఎక్కడైనా బయటికి పోవాలని. ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయాక ఎక్కడో ఉద్యోగం వచ్చింది ఇక్కడ హైదరాబాద్, హ్యాపీగా చేసుకుంటున్నాడు. అందులోపల తను మనతో చదివినాడు ఇంకోటి అక్కడ మిడిల్ ఈస్ట్లో, అంటే ఇక్కడ దుబాయ్ కువైట్లో ఎక్కడో పనిచేస్తూ ఇక్కడ ఒక అవకాశం ఉంది నువ్వు వస్తావా అంటే అప్పటికి ఆలోచన వచ్చి ఇతనికి ఇప్పటి నుంచి అక్కడికి పోయాడు. 13 ఏళ్ళు పనిచేశాడు అక్కడ. ఇక్కడ కువైట్లోనో ఖతార్లోనో 13 ఏళ్ళు పనిచేశాడు. 13 ఏళ్ళు పనిచేసినాక సడన్గా బ్యాంక్ ఏదో ప్రాబ్లం వచ్చింది. వాడు పనిచేస్తున్న బ్యాంక్లో పనిచేసి బ్యాంకు క్లోజ్ అయితే మనకి ఉద్యోగం లేదు. బట్ 13 ఏళ్ళు బయట ఉన్నాడు, బాగా అలవాటు పడినాడు. భారత హిందీ కావాలంటే ఇబ్బంది, అక్కడే ఉంటే బాగా కొంచెం జీవితం బాగుంటుంది. సరే అయిపోయింది. ఇంకో బ్యాంకుకి పోయి ఏదో అప్లై చేసుకుంటే తెలిసిన వాళ్ళు ఏదో అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకుంటే వాళ్ళు పిలిచి అయినా ఒకటి మేము ఉద్యోగం ఇస్తాము, అయితే మా బ్యాంకుని ఎక్స్పాండ్ చేస్తున్నాము, విదేశాలు కూడా మేము దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఒక 6 నెలల్లోకి అవకాశం వస్తే మిమ్మల్ని అక్కడ పంపిస్తాము, మీరు కాదనకూడదు, మీరు ఇక్కడ ఉంటారని మనం మొండికేయకూడదు, ఆ కండిషన్ అయితే ఉద్యోగం ఇస్తాము అన్నారు. సరే అని ఉద్యోగం తీసుకున్నాడు. ఏముంది లేదు చేయొచ్చులే, ఎక్కడైతే ఉద్యోగం చేస్తే 6 నెలల తర్వాత లెటర్, ఏం లెటర్ వచ్చింది, మా కొత్త బ్రాంచ్ లండన్లో మేము ఓపెన్ చేస్తున్నాము, మీరు అక్కడికి పోయి మళ్ళీ అడగలేదు, మీరు పోతారని లేదు, అదే కండిషన్ అయిపోయింది కదా, మీరు పోయి వచ్చే నెల 1వ తేదీ మీరు అక్కడ జాయిన్ చేయమని చెప్పి ఆర్డర్. ఎక్కడికి? లండన్కి. ఎప్పుడు తెలుసా, దాదాపు 15-20 సంవత్సరాల ముందు మేమంతా చదువుకుంటున్నప్పుడు మామూలుగా క్లాస్ ఉంటే స్వామి మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతూ ఏం రా నువ్వు లండన్ పోతావా అన్నారంతే. ఇది మై క్లాస్మేట్ వచ్చింది. ఆఫ్టర్ మళ్ళీ లండన్ పోయి పనిచేస్తూ ప్రశాంతకి వచ్చి స్వామి ఆ మాట చెప్పారు సార్, లండన్ అన్నారు, నాకు ఆ రోజు తెలియలేదు, 18 సంవత్సరాల కింద అసలు ఆలోచనే లేదు విదేశాలకు పోవాలని. అయితే చూడండి ఎలా తీసుకెళ్ళి వాడు లండన్ అన్నారు, వాడు లండన్లో ఉన్నాడు, ఇప్పటికీ లండన్లో ఉన్నాడు. అంటే ఆ భగవంతుని యొక్క వాక్ ఆయనకి సర్వం విదితం. మన సృష్టి స్థితి లయకాలు వాళ్ళ పూర్వము గతమైతే ఏముంది, వర్తమానం ఏముంటుంది, భవిష్యత్తు ఏముంటుంది, అన్నీ కూడా వారికి అవగాహనే. మనం అందరూ కూడా తెలిసిన పుస్తకాలే భగవంతుని ఉంది. మనకు తెలియదు కానీ మన వెనకలు ఏముంది, మనకు ముందే ఉంది, మనకు తెలియదు. అదే పైన ఉన్నవాడికి, ఇప్పుడు బిల్డింగ్ పైన ఉన్నాడు అనుకోండి, వాడికి అన్నీ తెలుస్తుంది, ముందరేముంది వెనకాలేముంది, మనం నేర్చుకున్నాం కాబట్టి మనకు తెలియదు. అట్లా పైవాడికి అన్నీ తెలుసు, మనం ఏమేమి ఉన్నాం, మన జీవితం ఏంటి, గత జన్మ ఏంటి, వచ్చే జన్మ ఏంటి, అన్నీ అతని పైన ఉంటాడు కాబట్టి అన్నీ చూస్తుంటాడు. మనకైతే తెలియదు. మనకేంటంటే కళ్ళు మూసుకుంటేనే కనపడదు ఈ ప్రపంచం. అంటే మనం అంతా చాలా చాలా చిన్న జీవులు ఈ సృష్టిలో. 84 లక్షల జీవరాశుల్లో మనం ఒకరంతే. 84 లక్షల జీవరాశుల్లో మనం కూడా ఒకరు. అది మర్చిపోకుండా మనం ఇక్కడ జీవన ప్రయాణం సాగిస్తే మనం ఆనందంగా అందరితో కలిసిమెలిసి ఉంటాం. మనం ఎవరు కూడా బాబా చెప్పేవారు, ఈ ప్రపంచంలో ఈ భూమండలం ఎంత, ఈ సూర్య మండలంలో ఈ భూమి ఎంత ఉంటుంది, సూర్యుడు చంద్రుడు గ్రహాలు అన్నింటిలో ఎంత ఉంటుంది, సూర్యుడు మన భూమి చిన్నగా ఉంటుంది. ఈ భూమండలంలో వాటర్ ఎంత ఉంది తెలుసా? 3 భాగాలు వాటర్ ఉంది. ఓన్లీ 1/4 భూమి ఉంది. ఆ భూమి కూడా పూర్తి తెలియదు మనకి, ఎంత ఉంది, ఏముంది, ఎక్కడ ఏమున్నాయి కూడా తెలియదు. ఈ భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? దాదాపు 200 దేశాలు ఉన్నాయి. బాబా చెప్పేవారు ఈ భూమండలం ఎంత, ఈ భూమండలంలో భారతదేశం ఎంత ఉంటుంది, ఈ భూమండలానికి కంపేర్ చేస్తే చిన్నగా ఉంటుంది. ఈ భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రం ఎంత ఉంటుంది, మరి చిన్నగా ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు ఎంత ఉంటుంది, మరి పాలమూరులో మన వీధి ఎంత ఉంటుంది, మరి మన వీధిలో మన ఇల్లు ఎంత ఉంటుంది.
మన ఇంట్లో మనం బయట నిలబడితే మన ఇల్లు ఎంత పెద్ద ఉంటుంది, మన ఇంట్లో మనం ఎంత ఉంటాం దోమ కంటే చిన్న ఉంటాం లేదా? ఒకసారి అట్లా చూసుకుంటే మనకు అర్థమైపోతుంది మనం ఎంత పెద్దవాళ్ళం. ఒకే విషయాలు చేసే ప్రయోజనం మనం ఏమీ చేయలేదు. ఈ ప్రపంచం అంతా కూడా భగవత్ విదితమే, భగవంతుని యొక్క కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తుందనే దానికి మనం ఒకసారి చూస్తే, ప్రకృతిని చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి మనం ఎవ్వరు కూడా అహంకారపడాల్సిన పడలేదు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. స్వామి ఏం చెప్పారు? లవ్ వాక్ సర్వ్. అందరినీ ప్రేమిస్తూ అందరినీ సేవించాలి. ఇక్కడ ఈ జీవితం అనేటువంటిది వన్ వే ట్రాఫిక్. జీవితం అనేటువంటిది వన్ వే ట్రాఫిక్. ఎవరు కూడా ఇక్కడ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ తీసుకుంటాం, లేకపోతే కొద్దిసేపు పక్కన బండి నిలబెడతాం, లేకపోతే మేము యూ టర్న్ తీసుకుంటాం. ఎంత పెద్దవాడికైనా అది సాధ్యం కాదు. పుట్టిన జాతస్య మరణం ధ్రువం. పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు పోతానే ఉంటుంది ఇది బండి, ఇది పోతానే ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు ఏం చేయకండి, 4 ఏళ్ళకి పెద్ద పిల్లలే ఈ పక్క కూర్చుంటాడు. ఏం ఎఫర్ట్ చేయాల్సిన పని లేదు, మనం ఏమీ చేయాల్సిన పని లేదు, పెరిగిపోతుంటాం. చిన్నవాడు మళ్ళీ పెద్దవాడు అవుతాడు, పెద్దవాడు ఉద్యోగస్తుడు అవుతాడు, ఉద్యోగస్తుడు మళ్ళీ గృహస్థుడు అవుతాడు, గృహస్థుడు అయినాక మళ్ళీ పిల్లలు అమ్మ నాన్న అవుతారు. తర్వాత వాళ్ళకు పిల్లలు పెళ్లిళ్ళు అవుతాయి, మళ్ళీ వాళ్ళు ఏమవుతారు? అవ్వ తాత అవుతారు. ఇట్లా ఇది ఎవరు నిలబడేది లేదు, ఎక్కడ పాస్ చేసేది కాదు, ఏ టర్న్ తీసుకోలేదు. ఇది వన్ వే ట్రాఫిక్. అందుకే ఎవరినే కానీ మనము బాధ పెట్టకూడదు. అందరినీ ప్రేమతోనే మనం అందరూ కూడా ఈ జీవనాన్ని సాగించేది. చాలా చిన్న జీవితం, 40-50 ఏళ్ళు మనకు తెలిసిన జీవితంలో మనం అందరూ కూడా 40-50 ఏళ్ళే. చిన్నప్పుడు తెలుసుకుంటే జరిగిపోతుంది 20-15 ఏళ్ళు. లాస్ట్లో ఎవరు మనం గుర్తుపట్టుకుంటూ మనతో ఉండే కూడా ఇష్టపడరు. చూస్తున్నాయి కదా అక్కడ వృద్ధాశ్రమాలు ఎన్ని పెద్దగా అయిపోయింది. ఎక్కడ చూసినా వెలుస్తున్నాయి వృద్ధాశ్రమాలు. మన వాళ్ళు మన సొంత పిల్లలు కూడా మనతో వాళ్ళకి ఏదో వాళ్ళు బిజీగా వాళ్ళు ఉండిపోతారు. చూస్తున్నాను మనం ఇక్కడ కూడా చూస్తుంటాను. నేను ఎంతోమంది చెప్తుంటారు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరు మాకు వేరేసారి ఇక్కడ మనకు అవకాశం ఉంటే మాకు చెప్పండి చెప్తుంటాను. మేము వృద్ధాశ్రమం కాదా, ఈ ఆశ్రమం ఇంకా లేదు, ఏదైనా సేవ చేసే వాళ్ళు ఎప్పుడు తీసుకుంటామని చెప్తుంటాను. అంటే ఇలాంటి ఈ నశ్వరమైనటువంటి జీవితంలో కేవలం 40-50 సంవత్సరాలు నడిచిపోతుంది. ఈ సృష్టిలో అనంతమైన సృష్టిలో ఇది నథింగ్. కాబట్టి మనం అందరూ కూడా ప్రేమను తెచ్చుకొని, మన గుండెల నిండా ప్రేమను తెచ్చుకొని మేమందరూ ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడదాం, మంచిగా డీల్ చేద్దాం, మంచిగానే ఉందాం. వాళ్ళు సరిగా లేదనుకోండి, నమస్కారం మీరు దూరంగా ఉందాం. ఏం డీల్ చేయాల్సిన పని లేదు, మంచిగా ఉండడం వల్ల మనకే ఆ మంచి. ఇప్పుడు స్వామి ఎప్పుడూ చెప్పేవారు, అసూయతో ఒక కట్టి తీసుకొని కాలుతుంది కట్టి, దాన్ని ఎవరికైనా వాతలు అయితే వాతలు పెడుతుంటారు, బట్ కట్టి కూడా కాలిపోతుంది. ఆ క్రమంలో ఏమవుతుంది, కట్టి కూడా బొగ్గ అయిపోతుంది. మనము అసూయలతో రగిలిపోయి ఏదో చేసేయకపోతే మనమే ఇదవుపోతున్నాం. కాబట్టి ఎవరిని వదిలేసుకోండి. మనం ఎవరి కోసం రాలేదు ఈ భూమిపైకి, మన కోసమే మనం వచ్చాం. మనం ఎవరు తెలుసుకోవడం కోసమే మనం వచ్చాం. కాబట్టి అసూయలు, డంబాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ మానుకొని మనం హ్యాపీగా, మన ఆనందంగా జీవిస్తే మన జీవితం సఫలమవుతుంది. స్వామి యొక్క ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మీరు స్వామి యొక్క ఆనందాన్ని, స్వామి యొక్క కృపను, స్వామి యొక్క అనుగ్రహాన్ని మీ గుండెలు నిండా నింపుకొని ఈరోజు ఈ పరమ పవిత్రమైన ఈ ప్రశాంతి నుంచి మీరందరూ కూడా ఆనందంగా ఈ 2 రోజులు బాగా ఆనందంగా గడిపి స్వామి నేర్పినటువంటి మార్గంలో అందరూ నడుస్తూ తిరిగి మీ పాలమూరు జిల్లాకు అక్కడ కూడా ఇదే ఆనందాన్ని అందరితోనూ పంచాలి, అందరితోనూ మీరు సఖ్యతగా ఉండి ఒక కుటుంబం మాదిరి అన్నదమ్ములు అక్కజనులు మాత్రం ఉండాలని స్వామి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మీరు మీ కుటుంబాల పైన స్వామి యొక్క కరుణ కటాక్షాలు ఎప్పటికీ ఉంటూ ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు మీ పిల్లలందరూ కూడా చల్లగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.